హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఉలవపాడు వచ్చామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? సో ఈరోజు మా పిన్ని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకే మేమైతే ఉలవపాడు వచ్చాము. మేము వచ్చామని మా పిన్ని మా కోసం ఉలవపాడు నుంచి ఒక పుష్క అయితే తెప్పించిందనమాట. పుష్క అంటే ఏదో అనుకోకండి, బిర్యానీ అనమాట. సో ఇక్కడ అందరూ పుష్క అని పిలుస్తారు. సో ఇది ఉలవపాడులో చాలా ఫేమస్. టేస్ట్ విషయానికి వస్తే సో చాలా బాగుంటుంది. ఇది మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అనమాట ఈ పుష్క. సో అందులోకి చికెన్ ఫ్రై చేసుకున్నాము. మా పిన్ని బిర్యానీ చేస్తానన్న మా హస్బెండ్ అయితే వద్దు పుష్కనే తెచ్చుకుందామని చెప్పాడు, అంత ఇష్టం తనకి. సో ఫైనల్గా మేమందరం కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ. మీలో ఎవరైనా ఉలవపాడు కనుక వస్తే సో డెఫినెట్గా గైస్ ఈ పుష్క అయితే ట్రై చేయండి. సో టేస్ట్ అయితే అద్రిపోద్దనమాట. సో మీరే మళ్ళీ మళ్ళీ తింటారు దీనికోసం. ఉలవపాడు అయితే వస్తారు. సో మేమైతే ఇక్కడ మా పిన్ని వాళ్ళ కోసం కేక్ తెద్దాం అని రెడీ అయిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ బయటకు వెళ్తున్నాము. సో ఫైనల్లీ బేకరీకి అయితే వచ్చాము. వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని కేక్ తీసుకోవడానికి బేకరీకి అయితే వచ్చాము. బట్ ఇక్కడ అన్ని నార్మల్ కేక్సే ఉన్నాయన్నమాట, కూల్ కేక్ లేదు. మా పిన్నికి కూల్ కేక్ అంటే చాలా ఇష్టము. సో అందుకని తీసుకుందామని వచ్చాము. బట్ ఇక్కడైతే కూల్ కేక్స్ అయితే లేవు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట కూల్ కేక్ లేకపోవడం వల్ల. ఎందుకంటే అది కూడా నా ఫేవరెట్ కాబట్టి. సో తీసుకెళ్తే మనం కూడా తినొచ్చు కదా, అందుకు. సో ఉలవపాడులో ఉన్న 3 బేకరీస్ మా హస్బెండ్ తిరిగారనమాట. సో ఒక్క దగ్గర కూడా మాకు కూల్ కేక్ దొరకలేదన్నమాట. సో ఫైనల్గా ఒక కేక్ అయితే తీసుకుని వెళ్తున్నాం ఇంటికి. సో ఇదే మేము తీసుకున్న కేక్. సో ఇక్కడ చూడండి, ఎప్పటి నుంచో మా హస్బెండ్ ట్రై చేస్తున్నాడు ఆ స్పార్క్ని వెలిగించడానికి. బట్ అది మాత్రం వెలగట్లేదన్నమాట. ఎందుకంటే నేను ఒక పిచ్చి పని చేశాను. సో కేక్తో పాటు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో అందుకనే అదైతే వెలగలేదన్నమాట. సో అట్లుంటుందన్నమాట మనతోని. ఫైనల్గా అయితే వెలిగిందనమాట స్పార్క్. నన్ను వెలిగించింది. లేదంటే మా హస్బెండ్ మామూలుగా తిట్టేవాడు కదా నన్ను, అది కానీ వెళ్ళకపోయి ఉంటే. ఫైనల్గా అయితే మా ఆంటీ బాబాయ్ వాళ్ళతోటి కేక్ కట్ చేయించడానికి రెడీ అయిపోయాము. సో ఇది ఒక వాళ్ళకి హ్యాపీ మూమెంట్ అండ్ మెమరబుల్ డే అనమాట.